అన్న నమస్తే అన్న. నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు సత్యం. సత్యం గారు, ముందుగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్, అంటే ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో మున్సిపాలిటీలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుందని సర్వే చేస్తున్నాం. సో ప్రధానంగా ఫస్ట్ ఏ ఏరియా ఇది? ఇది బాలానగర్. బాలనగర్. ఓకే. సో ఎట్లుంటుంది సార్ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుండొచ్చు? ఎవరికి ఎక్కువ ఫేవర్ ఉండొచ్చు? పని చేసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారని వాళ్ళకి పని చేస్తే ఒకసారి చేస్తే ఒకసారి ఛాన్స్ ఇస్తారు, పని చేయకపోతే రెండోసారి ఛాన్స్ ఆటోమేటిక్ ఇవ్వరు. ఎవరైనా చేసేవారికి ఎవరికైనా ఇది చేస్తారు. ఓకే. సో అంటే ఈ బాలనగర్ ఏరియా కుకట్పల్లి కిందకి వస్తుంది కదా? ఇప్పుడు మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి. కాన్స్టిట్యున్సీయా? ఓకే. ఎవరు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇప్పుడు కుకట్పల్లి కింద. కూకట్పల్లి కింది. ఇప్పుడు చేంజ్ అయింది కదా. సో ఎట్లుంది సార్ మరి పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే? దానికి ఇప్పుడు అంతా బాగానే చేస్తున్నారు, బిడ్ చేయించారు, అన్ని చేస్తూనే ఉన్నారు. ఎవరి పని వాళ్ళు కరెక్ట్ చేస్తే అన్ని అభివృద్ధి బాగానే అవుతాయి. ఏదైనా నేను నాది నేను నాకేం అవసరం అనుకుంటే ఏది కాదు. అందరూ నా పని మనది, మనం మన ప్రజలు ఎన్నుకున్నారని బాధ్యత ప్రకారంగా చేస్తే ఏదైనా ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు, అది ఎవరైనా పర్వాలేదు. ఈ పని మనం ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఈ పని చేయమని ఎన్నుకున్నారు. ఆ బాధ్యత మనం కరెక్ట్ నిర్వహిస్తే 100 ఏళ్ళైనా అదే ఎమ్మెల్యే ఉంటాడు. రెండోసారి కంటిన్యూ, మూడోసారి. అంటే ప్రధానంగా మీ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ లోకల్ మీరంతా కాబట్టి సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? చూస్తాం అసలు ఇదే రోడ్లు, వాటర్ మధ్యలో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది, దాన్ని సెట్ చేసిర్రు. వాటర్ రాగా ఇదే ఉంది, అన్ని ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు సో రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో పాలన పరంగా ఎట్లా అనిపిస్తుంది మీకు? రెండు ఎవరైనా చేయాలని చేస్తారు, చేయాలని చేస్తేనే బాగుంటుంది. ఇంకా వాళ్ళని వీళ్ళని అనకూడదు మనం ఒకరిని. అంటే ఇప్పుడు 3 ఏళ్ళు అయితే ఉంది కాబట్టి ప్రజాపాలన అంటా ఉన్నారు. సో కంపేర్ చేసుకుంటే ఉంటే ఏమనిపిస్తుంది? అంటే ఓకేనా? అది కూడా ఓకే ఉంది. వాళ్ళ స్టైల్ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ స్టైల్ వీళ్ళు చేస్తున్నారు, అంతే. ఎవరైనా వాళ్ళు చేయాలని ఉన్నారు. తినేవాడు తింటాడు, చేసేవాడు చేస్తూనే ఉంటాడు. సో కంపారిజన్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ కి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా? గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, లేదని చెప్పలేము. చేస్తూనే ఉంది. 6 గ్యారెంటీలు ఏం సార్? అంటే ప్రజల్లో అందుతున్నాయా మీరు చూస్తున్న దాని ప్రకారం? 6 గ్యారెంటీ ఇప్పుడు ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ అందుతుంది. మరి రేషన్ సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం ఇస్తున్నాడు. కరెంటు ఫ్రీ 200 యూనిట్స్ ఇస్తున్నాడు. కొన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇక మహిళలకు 2500 అది ఇంకా కాలేదు. పెన్షన్ ఒక ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. లోడ్ బడ్జెట్ అన్నాడు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నామన్నాడు. సరే, మనం కూడా చూడాలి. ఒకటే రోజు నువ్వు అప్పులు తెచ్చి చేసి అని మనం చెప్పలేము కదా. సయం ఉంది, చేస్తామని చూడాలి. లేదంటే నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వరు, అంతే. ఎవరైనా అంతే. ఉద్దేశం అయితే ఈ ఉచిత పథకాలే తీసేస్తే విద్యా వైద్యం ఈ రెండు చాలు. పబ్లిక్కి విద్యా వైద్యం ఉంటే చాలు. ఈ ఉచిత బస్సు, ఉచిత ఫ్రీ కరెంటు ఇవన్నీ అవసరం లేదు. సరైన సగటు మానవుడు విద్యా వైద్యం ఉంటే చాలు, ఏవి అవసరం లేదు. డబ్బులు సంపాదించినా అటు వైద్యానికో ఇటు పిల్లల చదువు ఈ రెండు ఫ్రీగా పెడితే ఏ గవర్నమెంట్ అయినా 100 years వాళ్ళకి గ్యారంటీ ఇవ్వచ్చు. ఈ రెండు ఫ్రీగా ఇస్తే చాలు. నెగ్లెక్ట్ ప్రతి ప్రభుత్వము ఇది రెండింటినీ నెగ్లెక్ట్ చేస్తుంది. ఈ రెండు కరెక్ట్. కార్పొరేట్ వ్యవస్థ చిన్నదానికి జ్వరం అని పోతే ఆ టెస్ట్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ₹1,00,000 గుంజేస్తున్నాడు. చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా పర్లేదు, బస్సు దవాఖానాలు కొన్ని అవి ఇవి చేస్తున్నారు. ఇంకా చేస్తూ పోవాలని నేను అనేది. ఎట్లుంటుంది మరి రాబోయే రోజులలో మీరు చూస్తున్న దాని ప్రకారం? ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ చూసి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి, కమింగ్ డేస్లో ఎవరుంటే బాగుంటుంది, ఎవరు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఏమనుకుంటున్నారు? పర్వాలేదు, కానీ నీ కరెక్ట్ చేస్తే పేదవాడికి అన్ని కరెక్ట్గా అందుతే చాలు. వాళ్ళకి ఫ్రీగా ఇవ్వద్దు. నువ్వు అన్ని కరెక్ట్, నీ ఏ ఆఫీసర్ లంచం తీసుకోకుండా నీ పని, గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ పని కరెక్ట్ చేయాలి. సఫాయి వాళ్ళు సఫాయి చేయాలి. ఎవరి పని వాడు కరెక్ట్ చేస్తే ఇండియా ఎన్నో ఉంటుంది, ఏదో లెవెల్లో ఉంటుంది. ఎవరి పెత్తనాలు లేకుండా ఇది చేస్తే చాలు, అదే కరెక్ట్ నడుస్తుంది, అంతే. రైట్.